రేపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇవాళ పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు వెళ్తున్నాయి. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 8203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 2996 వార్డుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 12993 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. 52 లక్షల మందికి పైగా ఓటర్లు భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 26 లక్షల మంది, పురుష ఓటర్లు 25 లక్షల మంది. ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరుగుతుండటంతో సుమారు 16,301 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసి ఆయా కేంద్రాలకు పంపిణీ చేశారు. ఓటింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించి అక్కడ 24 గంటల పాటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1900 సమస్యాత్మక, 1400 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించి అక్కడ సీసీటీవీ మానిటరింగ్ తో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మద్యం దుకాణాలను మూసివేశారు.